నేనింతే, నా రూటే సెపరేటు, నా స్టైలే సెపరేటు, నేను ఎవ్వరి మాట వినను కాక వినను, నా దారి రహదారి, అడ్డొస్తే అంతే సంగతులు. తన నోటీస్ దురుస్తూ నిత్యం వివాదాల్లో నిలుస్తూ ఉంటారు ఆ శాసనసభ్యుడు. అధికార కూటమి పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న విపక్ష పార్టీ వైసీపీకి వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంటారు. ఆ ఎమ్మెల్యే వ్యవహారశైలితో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని తెలుగు తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారట. ఎవరి మాట వినని ఆ సీతయ్య దూకుడు పార్టీ అధిష్టానం కళ్ళెం వేయాల్సిందే అంటూ నేతలు మొరపెట్టుకుంటున్నారట. ఇంతకు ఆ వివాదాస్పద ఎమ్మెల్యే ఎవరు, ఆయన దూకుడు ఏంటి? వాజీ స్టోరీ. తిరువూరు ఎమ్మెల్యే కొలికెపూడి శ్రీనివాస్ దూకుడుకు కళ్ళెం పడలేదు. దీంతో ఆయన వ్యవహార శైలి టీడీపీ అధిష్టానాన్ని చిక్కుల్లో పడేస్తోంది. ఇప్పటికిప్పుడే రాజకీయాల్లో ఎదగాలనే నాయకుల తరహాలో ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తూ తాను బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేనన్న విషయాన్ని కొలికెపూడి విస్మరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తరచూ తాను వివాదాల్లో కూరుకుపోతూ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలితో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతోందని నాయకులు ఆరోపిస్తున్నారు. కొలికెపూడిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం కొలికెపూడికి అలవాటైపోయింది. అధికార కూటమిలో ఎమ్మెల్యేగా ఉన్నా నిత్యం ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తుండడం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. తాజాగా సరికొత్త వివాదంలో తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికెపూడి చిక్కుకున్నారు. ఈయన గారి వేధింపులు భరించలేక టీడీపీ కార్యకర్త డేవిడ్ 2 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పార్టీ కోసం కష్టపడిన తనను ఎమ్మెల్యే కొలికెపూడి అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆత్మహత్యాయత్నానికి ముందు డేవిడ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రస్తుతం అతను విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డేవిడ్ సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియో బయటకు రాకుండా కొలికెపూడి అందరినీ బెదిరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అక్రమ నిర్మాణం అంటూ ఓ ఇంటిని ఎమ్మెల్యే జేసీబీతో కూల్చివేయించారట. ఆ సమయంలో కారుపై కూర్చుని ఆందోళనలకు దిగడం వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ఓ సర్పంచ్ని ఎమ్మెల్యే తిట్టారని వీఆర్ఏగా ఉన్న సర్పంచ్ భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం కూడా కలకలం రేపింది. దీంతో అప్పట్లోనే కొలికెపూడిపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. అదే సమయంలో కొలికెపూడి కూడా తిరువూరులో ర్యాలీ పెడుతున్నట్లు ప్రకటన చేయడం మరింత చర్చకు దారితీసింది. అయితే అధిష్టానం జోక్యం చేసుకుని ర్యాలీని విరమింపజేసిందని సమాచారం. కొలికెపూడి తీరును గమనిస్తే ఆయన మొదటి నుంచి దూకుడుగానే వ్యవహరించేవారు. ఓ నాయకుడిపై చెప్పుతో దాడి చేయడంతో కొలికెపూడి పేరు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పరిచయమైంది. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం అనూహ్యంగా సాగి ఆయన్ను ఎమ్మెల్యేను చేసింది. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కొలికెపూడి తన దూకుడు నైజాన్ని వదలలేదు. వాస్తవానికి కొలికెపూడి గుంటూరు జిల్లా తాడికొండ వాసి. అలాంటి వ్యక్తి అనూహ్యంగా తిరువూరు టికెట్ను సొంతం చేసుకున్నారు. అంతకుముందు 5 ఏళ్లుగా తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సేవలను పక్కన పెట్టి మరీ కొలికెపూడికి ఎమ్మెల్యే టికెట్ను పార్టీ అధిష్టానం కేటాయించింది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కొలికెపూడి వైఖరిలో రోజురోజుకి తేడా వస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే గత ఏడాది జూలైలో ఏకొండూరు మండలం కంభంపాడులో వైసీపీ నాయకుడు పంచాయతీ స్థలం ఆక్రమించి భవనం నిర్మిస్తున్నాడంటూ ఆ భవనం వద్దకు వెళ్లి దాన్ని పడగొట్టాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. ఉన్న ఫలంగా భవనాన్ని పడగొట్టలేమని, ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినా ఆయన ససేమిరా అంటూ అక్కడే బైఠాయించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీనివాస్ను పిలిచి మందలించారు. ఆ తర్వాత పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారంటూ సొంత పార్టీ ప్రజాప్రతినిధిని అందరి ముందు దూషించడంతో ఆ ప్రజాప్రతినిధి సతీమణి మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ వివాదం కూడా రాష్ట్ర స్థాయిలో సంచలనం రేకెత్తించింది. ఈ ఉదంతం చల్లారకముందే మద్యం షాపుల వారిపై తన ప్రతాపం చూపారు. ఏకంగా మద్యం షాపులకు తాళాలు వేసేశారు. తాజాగా ఎస్టీ మహిళ అని కూడా చూడకుండా వార్డు సభ్యురాలిపై దాడి చేయడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.
తన గెలుపు కోసం పనిచేసిన ఆ పార్టీ శ్రేణులను పక్కన పెట్టేసి వైసీపీ వారితో అంటకాగుతున్నారనే ఆరోపణలు కూడా ఎమ్మెల్యేపై ఉన్నాయి. ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయిన నియోజకవర్గ టీడీపీ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. కొలికపూడి నోటికి అసలు అదుపనేదే ఉండదు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడి వివాదాలకు కారణమవుతూ ఉంటారు. తాను సొంత నిధులతో కాల్వపుడిక తీయిస్తే రైతులు తనకు సంఘీభావం తెలపడానికి రాలేదంటూ వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రెచ్చిపోయారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిన అంశాలను ఉద్దేశపూర్వకంగా బహిరంగంగా సభల్లో ప్రస్తావించడం, పార్టీ కంటే తానే సుప్రీమనే తరహాలో కొలికపూడి వ్యవహరిస్తుండడం పార్టీ అధిష్టానానికి తీవ్ర తలనొప్పులు తెస్తోంది. కొలికపూడి తీరుతో నియోజకవర్గంలో టీడీపీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఆయనపై అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే కష్టమని నియోజకవర్గ నేతలు కోరుతున్నారు. ఒక ఎమ్మెల్యే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడడం సరైంది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ఇంకెంత బాధ్యతగా ఉండాలని ప్రశ్నిస్తున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి గురించి నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు సైతం గుసగుసలాడుకుంటున్నారు. మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం, కానీ తప్పులు చేయడమే తన హాబీ, వివాదాలే తన పని అంటూ పెట్టరేగిపోతున్నారు. కొద్ది రోజులుగా పార్టీకి తలనొప్పిగా మారిన ఆయన వ్యవహారం ఇప్పుడు మరింత ముదిరి పాకాన పడుతోంది. నియోజకవర్గాన్ని డెవలప్ చేయడంతో పాటు అక్కడి ప్రజలకు మేలు కలిగేలా పనిచేయాలని పార్టీ అధిష్టానం పిలిచి మరీ మందలించినా నాదందా ఇంతే, ఇదే నా స్టైల్ అంటూ కొలికపూడి నిత్యం వివాదాల్లో ఇరుక్కుంటున్నారు.